ప్రతి క్షణం క్రొవ్వొత్తిలా కరుగుతూ మనకు జీవితంలో వెలుగును అందిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి నాన్నగారు. ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు, బంధువుల యొక్క కాఠిన్యపు మాటలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, తుఫానుల, సుడిగుండాల, సుడిగాలుల్లా తన చుట్టూ పడి వెంబడిస్తున్న, వేటాడుతున్న అలసిపోని యోధుడిలాగా కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి వీరుడు నాన్న. రక్తాన్ని చెమటగా మార్చి, సమయాన్ని శక్తిగా మార్చి, తన సుఖ సంతోషాలను విడిచి మన కోసం ఒక బానిసలా పనిచేస్తూ బతుకుతూ జీవిస్తున్నటువంటి మహారాజు నాన్న. తనకు కావలసిన అవసరాలను చంపుకొని తన కడుపులోని పేగులను మార్చుకొని మన కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటి మహోన్నత శిఖరం మన కళ్ళ ముందు నిలబడి మన అవసరాలు, మన కోరికలు తీరుస్తున్న పరమ శివుడు నాన్న. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ప్రేమను పంచితే నాన్న బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. తన కండరాలను కరిగించి తూర్పున ఉదయిస్తూ పడమట అస్తమిస్తూ ప్రపంచానికి వెలుగును ఎలా ఇస్తున్నాడో నాన్నగారు కూడా అలాగే సూర్యునితో పాటు కష్టపడుతూ మనకు జీవితాన్ని ఇస్తున్నాడు. అలాంటి నాన్నగారికి ప్రణామాలు. నాన్న, మరుజన్మంటూ ఉంటే నీకు నేను తండ్రిలాగా, నీవు నాకు కొడుకులాగా నా కడుపును జన్మిస్తే అప్పుడు నీకు సేవ చేస్తూ, నిన్ను పెంచి పెద్ద చేస్తూ నీ రుణాన్ని తీర్చుకునే అదృష్టాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.